మంత్రి దాడిశెట్టి రాజా వైసీపీ నుంచి పోటీ చేస్తుంటే టీడీపీ తరపున యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యను అభ్యర్థిగా ప్రకటించారు. ఈసారి సీనియర్స్ అందరూ కూడా పక్కకు వెళ్లి 2 టికెట్లు ఆశిస్తే ఒక్కరికి మాత్రమే టికెట్ ఛాన్స్ ఉంది కాబట్టి కొంతవరకు పొత్తులో భాగం కాబట్టి ఇటు జనసేన అండ్ టీడీపీ అండ్ బీజేపీ మొత్తం అలయన్స్గా వస్తే గనక కొంతవరకు 2 టికెట్లు ఇవ్వడం కుదరదు కాబట్టి రామకృష్ణుడు కుమార్తె దివ్యకు అభ్యర్థిగా ప్రకటించారు. ప్రస్తుతం చూస్తున్నాం తునికి సంబంధించి యనమల దివ్య టీడీపీ తరపున బరిలో ఉంటే దాడిశెట్టి రాజా సమీప ప్రత్యర్థిగా ఉన్నారు. 1983 నుంచి తుని నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు రామకృష్ణుడు. 2009లో తొలిసారి ఆయన ఓడిపోయిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. 2014, 2019లో రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు పోటీ చేసి టీడీపీ జెండా ఎగరేశారు. దాంతో ఈసారి కుమార్తెను బరిలోకి దింపారు రామకృష్ణుడు. ఇక దాడిశెట్టి రాజా తుని నుంచి వరుసగా 2 సార్లు పోటీ చేశారు, విజయం సాధించారు. ఇక మరి కొంతవరకు తండ్రి రాజకీయ జీవితం ఎంతవరకు దివ్య కలిసి వస్తుందన్నది కూడా వేచి చూడాల్సిన అవసరం.